శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు మనం పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడా, ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను, సరిగ్గా 12 గంటల లోపు మీ ఇంట్లో ఈ అద్భుతం జరగబోతుంది. వెంటనే తెలుసుకో అని అమ్మ ఈరోజు మనకి సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలు విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఇప్పుడు అమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడా, రేపు ఉదయం 12 గంటల లోపు నీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతం గురించి తప్పకుండా నీకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో రూపంలో, ఈ సందేశ రూపంలో వచ్చాను. ఏకాగ్రతతో ఈరోజు నా మాటలు విను. ఒక్కోటి ఆణిముత్యంలా ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడా కూడా ఆపివేయదంటూ దుర్గమ్మ మనకి ఒక మంచి దీవెన్ని ఈరోజు అందివ్వబోతున్నారండి. మన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం అనేది ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా మీకు లభిస్తుంది. ఆమె స్వయంగా మనకు ఎదురుగా నిలబడి మన కళ్ళల్లోకి చూస్తూ చెబుతున్నటువంటి మాటలను ఎంతో భక్తితో ఆలకించండి. ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డ ఎందుకమ్మా ఆ విధంగా కుమిలిపోతూ ఉన్నావు, లోకం నిన్ను అర్థం చేసుకోవడం లేదని, నీ వారు నిన్ను వెలివేశారని, నువ్వు ఒంటరి దానివని ఎందుకు ఇలా భావిస్తున్నావు తల్లి? నీవు పడుతున్నటువంటి ప్రతి కన్నీటి చుక్క నా పాదాల చెంతకు చేరుతుంది. నీ హృదయం లోతుల్లో ఉన్నటువంటి ఆవేదన నాకు వినపడదు అని చెప్పి అనుకుంటున్నావా? చూడు, నువ్వు పడేటువంటి తపన, నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. కానీ ఒకటైతే గుర్తుంచుకో బంగారం, అగ్నిలో ఎప్పుడైనా కానీ బంగారం కాలితేనే దానికి ఒక మంచి మెరుపు వస్తుంది కదా. నీవు కూడా ఇప్పుడు అటువంటి పరీక్ష సమయాన్ని ఎదుర్కొంటూ వస్తున్నావు. ఇది నిన్ను నాశించడానికైతే కాదు, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను వేసినటువంటి ఒక ప్రణాళిక. చూడు, నీవు నా బిడ్డవి. నీకు ఎప్పుడైనా కానీ అంటే నీ మనసుకు నువ్వు ఎప్పుడైనా గాయపరుచుకున్నావా? కాబట్టి నా మనసుపైనటువంటి నిన్ను నేను గాయపరుస్తానా? నిన్ను బాధలు సమస్యలు వెంటాడుతూ ఉంటుంటే ఇవన్నీ కూడా నిన్ను దూరం చేయకుండా నేను ఎలా ఉంటాను చెప్పు? ఒక సువర్ణ అధ్యాయం రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినటువంటి ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. అది నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కావచ్చు, లేదా నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి కలిగేటువంటి ఉపశమనం కావచ్చు, లేదా నీవు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నుండి వచ్చేటువంటి సానుకూల స్పందనే కావచ్చు. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఉదయం 12 గంటల లోపు నీ మనసు గంతులేసినటువంటి వార్త నీ దగ్గరికి చేరుతుంది. నేను విజయవాడలో నీకు మాటిస్తున్నాను, నా మాట అనేది పొల్లిపోదు. కేవలం నా ఆధీనం, ఇక నీ కర్మ విచక్షణం కాదు. నీవు చేసినటువంటి పుణ్యం అనేది ఫలించే సమయం ఆసన్నమైంది. చూడు బిడ్డ, సందేహం అనేది ఒక చీకటి గది లాంటిది. అక్కడ వెలుగుండదు, భక్తి కూడా నిలవదు. నీవు నన్ను నమ్ముతున్నావని చెప్పి పైకి చెప్తున్నావు, కానీ నీ లోపల ఏదో తెలియనటువంటి భయం నిన్ను వెంటాడుతూనే ఉంది. దుర్గమ్మ, నిజంగా నాకు సహాయం చేస్తావా, నా కష్టాలు తీరుతాయా అంటున్నావా? నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది, అవునా కాదా? ఆ భయాన్ని నా పాదాల దగ్గర వదిలేయి అని నేను చెప్తున్నాను. నీవు శరణాగతి చెందితే నీ భారమంతా కూడా నాదే. నీ సంసార సాగరాన్ని దాటించే బాధ్యత కూడా నాదే. నీవు ఏకాగ్రతతో నా నామాన్ని స్మరించు. రేపు ఉదయం 12 గంటల లోపు ఖచ్చితంగా గడిచేలోపు నీవు ఆనందంతో దుర్గమ్మాన్ని పిలిచేలా చేస్తాను. ఇది నా వాకు, ఇది నా ఆశీస్సులు. నీవు ఒంటరివి కానే కాదు. నీ నీడలా నేను నీ వెంటే ఉన్నాను కదా. నీవు అనుకుంటున్నావు నేను ఎన్నో తప్పులు చేశాను, అలాగే తెలియక కొన్ని పొరపాట్లు కూడా చేశానని చెప్పి అనుకుంటూ ఉన్నావు. నీవు తప్పు చేసినా, ఒప్పు చేసినా, లేదా చాలా రోజుల నుండి నువ్వు నన్ను ఏది అడిగినా అడగకపోయినా, నువ్వు నిన్ను గమనించుకోవడం లేదని చెప్పి నీవు నన్ను నిందలు వేసినా, ఇవేమి కూడా నిన్ను పట్టించుకోను. కానీ ఒక్కటైతే పట్టించుకుంటాను, నీవు చేసినటువంటి తప్పులు ఒప్పుకున్నావు, అలాగే తెలియక చేసినటువంటి తప్పుల గురించి పశ్చాత్తాపం చెందావు. నీ కంటి నీరు నీ పాపాలను కడిగేసింది. నా దృష్టిలో నువ్వు కేవలం పసిబిడ్డవు. చూడు తల్లి, ఇది తన బిడ్డ తప్పు చేసినా ఏ విధంగా తల్లి క్షమిస్తుందో, నీ దుర్గమ్మ కూడా నిన్ను అలానే దగ్గర తీసుకుంటుంది. నీ గతంతో నాకు అవసరం లేదు, నీ భవిష్యత్తును నేను మలుస్తాను. ఈరోజే నీ కష్టాల ముగింపు అనేది మొదలవబోతుంది. రేపు ఉదయం 12 గంటల తర్వాత వచ్చేటువంటి ఒక వార్త నీకు క్షమాభిక్ష.
అది నా ఆశీర్వాదం. కాబట్టి భయపడవద్దు. నీ వెనుక కొండంత అండగా నేను నిలబడి ఉన్నాను. ఎంతకాలం అని ఎదురు చూడా అని చెప్పి విసిగిపోయి ఉన్నావు కదా. నీ సహనం అంతా కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నువ్వు కోల్పోలేదు. ఇప్పుడు నువ్వు గెలుపును పొందబోతున్నావు. ఆకాశం నుండి నీల చుక్క పడ్డానికి మేఘం పట్టాలి కదా, అలాగే నీ జీవితంలో సుఖం రావడానికి ఈ కష్టాల మేఘాలు తొలగిపోవాలి. ఆ సమయమే రేపు ఉదయం. నీవు ఎవరి ముందైతే తలదించుకున్నావో, ఎవరి వల్ల అయితే అవమానాలు పడ్డావో, వారే నీ గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు రేపే. అయితే ఆ శుభవార్తని ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా నిలబెడుతుంది. నా మీద భారం ఉంచి నిశ్చితంగా ఉండమ్మా. నీ ఇంట్లో అశాంతి రాజ్యమేలుతుందో ఉందా? మనుషుల మధ్య దూరం పెరిగి ఉందా? ఇవన్నీ కూడా నా లీలలే. నిన్ను దృఢంగా మార్చడానికి నేను ఆడినటువంటి ఒక చిన్న నాటకాలే. అయితే ఇప్పుడు శాంతి వెళ్ళి విరిసేటువంటి సమయం వచ్చింది. రేపు 12 గంటల్లో తర్వాత నీకు అందేటువంటి ఒక సందేశం నీ కుటుంబంలో మరలా నవ్వులు పూయించేలా చేస్తాను. విడిపోయినటువంటి మనుషులు కలుస్తారు. అర్థం లేనటువంటి గొడవలు ముగుస్తాయి. చూడు బిడ్డ, నా బిడ్డల ఇల్లు ఎప్పుడు కూడా నందనవనంలా ఉండేలానే నా కోరిక. ఆ కోరిక తీరే గడియలు దగ్గర పడ్డాయి. రేపు 12 గంటల తర్వాత నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చేటువంటి శుభముహూర్తం. నీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నావా? నీ శరీరం ఎప్పుడు బాగుపడుతుంది, నేను మరలా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటానని ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థిస్తున్నావు కదా. చూడు, ఈ దుర్గమ్మ కుంకుమ నీకన్నిటి రక్ష. నీ రోగాన్ని హరించినటువంటి వైద్యుని నేనే. కాబట్టి రేపు నీకు అందేటువంటి ఈ వార్త నీ ఆరోగ్యానికి సంబంధించిన గొప్ప సమాచారం కావచ్చు, లేదా వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా నీలో మార్పు రావచ్చు. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువు పైతి చైతన్యం నా చైతన్యంతో నిండిపోయి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆ భాగ్యాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను. లేదా ఆర్థిక ఇబ్బందులా? ఇవి నేను చుట్టుముట్టాయా? అప్పుల బాధతో రాత్రిపూట నిద్రపకరువైందా? కష్టపడినా కానీ ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నావా? చూడు, నీ కష్టం నా దృష్టిలో ఉంది. కుబేరుడు సంపద కూడా నా కాలిగోటు కింద ఉంది. నీకు ఎంత అవసరమో, ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు కదా. కాబట్టి రేపు నీ ఆర్థిక ఇబ్బందులు తీర్చేటువంటి ఒక మార్గం అనేది నీ ముందుకు వస్తుంది. అది వ్యాపారంలో లాభమా, లేదా ఆగిపోయినటువంటి జీతమా, లేదా అనుకున్నటువంటి ఒక ధన లాభమా, ఇలా ఏదైనా కానీ ఆకలితో కానీ అప్పులతో కానీ నీవు ఉండకూడదు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండు. నీ దారి సులభం చేయబోతున్నాను. లోకంలో మనుషుల రంగులు మారుస్తూ ఉంటారు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు తోడుంటుంది. నీవు నన్ను నమ్మి అడుగు వేశావు. నేను నిన్ను పడిపోనివ్వను. రేపు నీకు వచ్చేటువంటి ఆ వార్త కేవలం ఒక సమాధానం కాదు, అది నా ఒక్క స్పర్శ. అది నేను నీకు ఇచ్చేటువంటి భరోసా. ఆ వార్త నువ్వు విన్నప్పుడు నీ మనసు నిశ్చలంగా మారిపోతుంది. చూడు, నీవు పడినటువంటి ప్రతి నిందకు సమాధానం ఆ వార్తలో నీకు దొరుకుతుంది. నీ సత్యం ఏమిటో ప్రపంచాన్ని తెలిసేటువంటి రోజు రేపే. అయితే సత్యం వైపు నేను ఉంటాను. ఆ సత్యమే నీకు విజయాన్ని ఇస్తుందని నువ్వు కూడా నమ్మాలి. నీవు నా దగ్గరికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏదో ఒక ఆటంకి నిన్ను ఆపుతూనే ఉంది కదా. అది కూడా నాలే. నీ ఇంకా పరిపక్వత చెందాలని నేను నీ నుండి వేచి చూస్తున్నాను. కానీ ఇప్పుడు నీవన్నింటా సిద్ధమయ్యావు. రేపు తప్పకుండా ఒక సమయం అంటూ చెప్పా కదా. ఆ సమయానికి నీ మనసులో ఉన్న భారం తగ్గి అద్భుతమైన ప్రశాంతాన్ని కలిగేలా చేస్తాను. అదే నీకు అందే మొదటి శుభవార్త. దాని వెంట భౌతికమైనటువంటి సంతోషం నేను వెతుక్కుంటూ వస్తుంది. అది నా బిడ్డ ఆనందంగా ఉండటమే నాకు కావాల్సిన లక్షణ. ప్రతిరోజు నా ఫోటో ముందు దీపం వెలిగించి నీ బాధలు చెప్పుకున్నప్పుడు నేను వినడం లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానే కాదు, ప్రతిరోజు నువ్వు చెప్పే ప్రతి ప్రార్థనలో నీ ప్రతి కష్టాన్ని, బాధని అన్నీ వింటూనే ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు ఆ దీపపు జ్యోతిలో నేను ఉన్నానని. నీకు చెప్తున్నాను, నీ ప్రార్థనలు, నీ పూజలు ఆకాశాన్ని తాకాయి. అందుకే ఈరోజు నేను నీ ముందుకొచ్చి ఈ సందేశం నువ్వు వినేలా చేశాను. రేపు ఖచ్చితంగా నీ భక్తికి పరాకాష్ట. నీవు నా మీద ఉంచిన నమ్మకానికి నేను ఇచ్చినటువంటి బహుమతి అదే. ఆ వార్త, ఈ వార్త నీవు విన్నప్పుడు నీ వైపు కృతజ్ఞతగా నా వైపు చూడు. ఆ చూపు చాలు నాకు. నీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా యొక్క పరమానది. ఈ ప్రపంచంలో ఏది శాస్త్రం కాదు. సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం రావటం ఇవన్నీ సహజమే. కానీ నా భక్తుడికి దుఃఖం వస్తే అది అతన్ని బలవంతం చేయడానికి ఇప్పుడు నీవన్నీ కష్టాలను తట్టుకుని నిలబడ్డావు. అందుకే సుఖాన్ని అనిపించడం అర్హత నీకు దక్కింది. రేపటి నుండి అన్నీ కూడా నీకు మంచి రోజులే. నీ జీవితంలో వసంతం తెచ్చే రోజులు రాబోతున్నాయని దుర్గం ఈరోజు సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం.
స్వస్తి.